ఒకసారి ఓ పండితుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ పండితుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తూ 5 పుస్తకాలు, ఒక బంగారు నగ, ₹1,00,000 డబ్బు పోయాయండి అని ఫిర్యాదిచ్చాడు. దానికి ఆ కంప్లైంట్ చదివిన ఆ పోలీస్ అధికారి, అయినా పుస్తకాలదేముందయ్యా బాబు, అది కూడా కంప్లైంట్ చేయాలా? డబ్బు నగలు కావాలంటే రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాం అంటూ డబ్బు, బంగారు నగ చోరీ అయ్యాయని కేసు నమోదు చేసుకున్నాడు. దర్యాప్తు సాగుతోంది. నెలలు గడుస్తున్నాయి. ఓ 5 నెలల తర్వాత ఆ పండితుడి ఇంటికి ఓ పార్సెల్ వచ్చింది. తీరా ఆ పార్సెల్ తెరిచి చూస్తే అందులో తమ బంగారు నగలు, ఒక డబ్బు నోట్ల కట్ట ఉన్నాయి. అది చూసి పండితుడి భార్య ఆనందానికి అవధులు లేవు. వాటిని కళ్ళకద్దుకుంది. కానీ పండితుడి ముఖంలో దిగులు తాండవించింది. నా జీవితంలో 25 భాగం ఎంతో కష్టపడి ఆ పుస్తకాలు రాశాను. అవి నా పంచ ప్రాణాలు. ఆ పంపేవాడు డబ్బు నగలు ఉంచేసుకుని నా పుస్తకాలు పంపించి ఉంటే ఎంతో బాగుండేది. నేను కష్టపడి పోయిన డబ్బు నగల్ని ఎలాగైనా తిరిగి సంపాదించగలను. కానీ అయ్యో, ఆ పోయిన పుస్తకాలలోని ఆధ్యాత్మిక సంపదను తిరిగి మళ్ళీ రాయలేనేమో. అవి సాక్షాత్తు సరస్వతీదేవి కటాక్షం అని అంటున్న ఆ కవి పండితుడి గొంతు దుఃఖంతో బొంగురుపోయింది. దానికి ఆ పండితుడి భార్య, పోనిద్దరు, మీరు మరీను మీ బడాయి కాకపోతే మీ పుస్తకాలు సాక్షాత్తు సరస్వతీదేవి కటాక్షమైతే నా నగలు, డబ్బు సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం. అయినా వేటి విలువ ఏమిటో తెలియని ఆ దొంగోడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు. ఆ పిచ్చి పుస్తకాలు పోతే పోయాయిలేండి, వాటి గురించి బాధెందుకు, పోయిన మన సొమ్ము తిరిగి దక్కింది, అమ్మయ్య, అంతే చాలు అంది ఆయన భార్య. అంతలో ఆ పార్సిల్ అడుగు బాగాన మడత పెట్టి ఉంచిన ఒక ఉత్తరం కనిపించింది. దాన్ని ఆసక్తిగా తెరిచి భర్తకు వినిపించేలా పైకి చదవడం మొదలుపెట్టింది ఆమె. అందులో, గురువుగారి పాదపద్మములకు నా నమస్కారములు. అయ్యా, నేను తమరి బీరువా తాళాలు పగలగొట్టి చూడగా డబ్బు నగలతో పాటు ఆ పక్కనే ఉన్న మీ పుస్తకాలు కనిపించాయి. ప్రత్యేకించి ఆ పుస్తకాలను బీరువాలో దాచారంటే అదేదో విలువైన సమాచారం అందులో ఉందని ఎత్తుకెళ్ళాను. నా ఉద్దేశంలో వాటిలో ఏవైనా నిధి రహస్యాలు వగైరాలు ఏమన్నా ఉన్నాయేమోనని చాలా ఓపికగా, తదేకంగా, ఏకాగ్ర చిత్తంతో సంపూర్ణంగా ఆ పుస్తకాలన్నింటినీ చదివాను. అందులో డబ్బు కన్నా, నగల కన్నా అతీతమైనది అయిన గొప్ప నిధి, జ్ఞాననిధి దొరికింది అని ఆ తర్వాత నాకు అర్థమయ్యింది. నా అజ్ఞానం తొలగిపోయింది. వెంటనే నా విధి ఏమిటో, నా జీవిత పరమార్థమేమిటో బోధపడింది. ఏ దారి తీరు తెన్ను తెలియక దొంగతనమే లక్ష్యంగా, పరుల సొమ్మే పరమ పావనంగా భావించి ఇప్పటికే ఎంతో పాపం చేశాను. పరుల సొమ్ము పాముతో సమానమని తమరు రచించిన పుస్తక పఠనానంతరం నాకు బోధపడింది. తప్పు చేశానని తెలుసుకున్నాను. కానీ ఆలోపు మా ఆవిడ అందులో నుండి 25,000 ఖర్చు చేసింది. నేను ఎలాగైనా చెమటొడ్చి ఆ 25,000 రూపాయల డబ్బును సంపాదించి కొద్ది రోజుల్లోనే తమకు నేనే స్వయంగా తీసుకొని వచ్చి ఇస్తాను. అలాగే ఆ పుస్తకాలను కూడా వెంట తీసుకొని వస్తాను. అయితే వాటిని జిరాక్స్ తీసుకుని సుమండి. వాటిని నా భార్యాపిల్లలతో పాటు తోటివారికి కూడా చదివించాలని నా కోరిక. ఇప్పుడు నా దృష్టిలో డబ్బు కన్నా, బంగారు నగల కన్నా మీరు రాసిన పుస్తకాలే ఎంతో విలువైనవి. ఇప్పటి వరకు మీకు బాధ కలిగించినందుకు దయచేసి నన్ను క్షమించగలరు. ఇట్లు ఇంతటితో దొంగతనాలు మానిన మీ దొంగ శిష్యుడు అని అందులో రాసి ఉంది. అది వినిన కవి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కానీ అది చదివిన ఆయన భార్య ముఖం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆయన భార్య మదిలో ఆలోచనలు ఏమిటంటే, అవును, డబ్బు, బంగారు నగలు గొప్పవా లేక జ్ఞానం గొప్పదా? ఇంతకీ ఏమిటా జ్ఞానం, ఏముందా పుస్తకాలలో అనుకుంటూ పరిణితి చెంది మంచివాడిగా మారిన ఆ దొంగ శిష్యుడి కోసం తాను కూడా ఎదురు చూడసాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.